వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన పోర్ట్ఫోలియోలో 40% గోల్డ్ పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇదే టెన్యూర్ అనేది గోల్డ్ ప్రైస్ అనేది హైక్ అవ్వబోతుందా? అవ్వదా? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, గోల్డ్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఒక 40% పెట్టుకున్నప్పటికీ నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ కనుక అలాగే వదిలేస్తే ఈ టైప్ ఆఫ్ ర్యాలీ ఏదైతే ఉందో ఒక 50-60% ఏదైతే రిటర్న్స్ ఇచ్చినాయో నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అలాగే హోల్డ్ చేసుకుని ఉంచితే ఆ టైప్ ఆఫ్ రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారా? నిహాల్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే గోల్డ్ వెనకాల పడ్డారు. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతూ ఉంటుందో అప్పుడే మన ఇన్వెస్టర్స్కి కళ్ళు తెరుస్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. మనం ఏం చెప్తాం, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి, పడేటప్పుడు ఇన్వెస్ట్ చేయండి అంటాం. బట్ ఎవరు వినరు, కొనేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో మనం అనుకున్నట్టుగా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కూడా ఇన్కోవచ్చు. మనం ఇవాళ రేట్ చూసుకుంటే సార్ 1,20,000 24 క్యారెట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. లాస్ట్ మనం ఒక 3 months నుంచి చూసుకుంటే బాగా పెరిగింది. అవును, రైట్. 1,32,000 ప్లస్. మళ్ళీ నౌ డౌన్ టు 1,20,000 చిల్లర. సో ఈ మూమెంట్ ఏంటంటే సార్, జనరల్గా గోల్డ్ అనేది సేఫ్ హెవెన్. ఎప్పుడైతే మన గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉంటాయో ఇలాంటిది ఈ గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ కాబట్టి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ తర్వాత ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ కొంటుంటారు, ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రతి కంట్రీస్ కొంటుంది, రైట్. సో అదేవిధంగా మనం ఎప్పుడైనా మన ఇన్వెస్టర్ మీరు అడిగారు చూసారా, ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుందా అనేది. సో మనం మాట్లాడుకుంటే సార్, ఇన్వెస్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఆలోచించండి. ఇవాళ కొని రేపు డబ్బులు సంపాదించేద్దామంటే ఆ డబ్బులు మీద నిలవదు. ఒకవేళ వచ్చినా సరే డబ్బులు నిలవదు, మీకు అది వెల్త్ అనేది క్రియేట్ చేయదు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుందో క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఎప్పుడు గోల్డ్ హవాయి ఉండదు కదా, కంటిన్యూటీ ఉండదు కదా. సో మీరు చూసుకుంటే 10 years చూసుకుంటుంటే రికార్డు, ఈ గోల్డ్ ఎక్కడో ఒక దగ్గరికి వచ్చి ఆగి స్టాగ్నెంట్గా ఉండిపోతుంది అక్కడే. మళ్ళీ ఒక షార్ట్ పీరియడ్లో మళ్ళీ రియల్ ఏదైనా అంతే. మీ మార్కెట్, మీ ఈక్విటీ మార్కెట్స్ తీసుకోండి, మనం ఆన్ అండ్ యావరేజ్ 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుందని చెప్తాం. కానీ ప్రతి ఇయర్ చేస్తుందా? చేయదు. 0 రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి, నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో అంటే నేను అనేది ఏంటంటే ఒక ఇయర్ నెగిటివ్ ఇవ్వచ్చు, ఒక ఇయర్ పాజిటివ్ ఇవ్వచ్చు. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటూ మనం వెళ్ళాలి. అది ఎప్పుడు చేయగలుగుతాం? లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. గోల్డ్కి వచ్చినా సరే అదే స్ట్రాటజీ. సో ఒక్క దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్, ఈ ఫెడ్ రేట్ కట్స్ ఇవన్నీ లేకపోతే సో ఎక్కడో ఒక దగ్గర మన స్టాగ్నెంట్ అయ్యి ఆగిపోతుంది. బట్ లాంగర్ టర్మ్ చూసుకునేటప్పుడు ఈ ప్రెజెంట్ సినారియోలో వాలటైల్గా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి, ప్రొవైడెడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ పెట్టి రేపు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ డబ్బులు తీసేసుకుంటాను అంటే మార్కెట్ని టైమింగ్ అనేది చేయలేము సార్. ఇక్కడ గోల్డ్ మీద 20% అనుకుందాం, గోల్డ్ మీదే 20% ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారా, లేకపోతే ఓవరాల్గా కమోడిటీస్ మీదే 20% ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారా? సార్ ఇప్పుడు అది పర్సన్ టు పర్సన్ బిలీఫ్ ఉంటుంది సార్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే జనరల్ వ్యూలో చూసుకుంటే ప్రతి ఒక్కరు గోల్డ్ కనబడుతుంది కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కమోడిటీస్ అలాంటప్పుడు సిల్వర్ కూడా ఉంది, చాలా మెటల్స్ ఉన్నాయి. మన ఇండస్ట్రీస్లో కూడా ఇలాంటి మెటల్స్ వాడుతున్నారు. సో దానికి డిమాండ్ కూడా ఉంది. బట్ మనకు కనబడేది ఏంటంటే ఫస్ట్ మన ప్రతి ఒక్కరికి ఏదైనా కమోడిటీ అనగానే గోల్డ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ గోల్డ్ అనేది ఫస్ట్ కనబడుతుంది, తర్వాత సిల్వర్ కనబడుతుంటుంది. సో ఇంకా మెటల్స్ ఉన్నాయి సార్. అదే సార్ నాకు డౌట్ అది, ఎందుకంటే గోల్డ్ అని ఇంకా మెటల్స్ ఉన్నాయన్న గోల్డ్ సిల్వర్ అని మనకు కనిపిస్తుంది అన్న. సో దాని తర్వాత మనకి కాపర్ అనేది ఇప్పుడు ఇండస్ట్రియల్ మెటీరియల్ మీరు నాకు అన్నారు, ఇండస్ట్రియల్ మెటీరియల్ మీద చాలా కాపర్ అనేది, సిల్వర్ కూడా ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్, సిల్వర్ కంటే ఎక్కువ కాపర్ అనేది ఎక్కువ యూస్ చేస్తారు. సో కాపర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు చూడండి సార్, మీరు జనరల్గా అంటే లేమన్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోండి సార్. మీరు అపార్ట్మెంట్స్లో కింద మెయిన్ బోర్డ్స్ ఉంటాయి, ఫ్లాట్స్లో బోర్డు అక్కడి నుంచి పైకి సిల్వర్ వైర్ ఉండేది ముందు, ఇప్పుడు కాపర్ వైర్లు ఏమంటున్నారు. ఒక 20 years 30 years బిల్డింగ్స్ తీసుకుంటే ఇంకా అదే వైర్ ఉంది. సో ఆ చేంజెస్ అనేది గుడ్ కండక్టర్ కాబట్టి కాపర్కి మారమంటూ ఉంటారు. సో ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ చేంజెస్ వస్తుంటాయి సార్ ఎప్పుడు.
డిమాండ్ అనేది కూడా పెరుగుతుంటుంది. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకి ఎక్కడైతే రీజనబుల్ ప్రైస్ ఎక్కడ పెడితే మనకి ఎక్కువ పెరుగుతుంది అనేది చూసుకుంటూ కదా మనం వెళ్తాం. సో అలాగనేది డిమాండ్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క కమోడిటీ అవసరం ఉంటుంది. కానీ మనం జనరల్గా మాట్లాడుకునే నార్మల్ పర్సన్ జనరల్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ రెండే కనబడతాయి, గోల్డ్, సిల్వర్. సో గోల్డ్ కూడా ఇప్పుడు ఏంటంటే సార్ బాగా వాలటైల్ బాగా పెరిగిపోయి ఉంది కాబట్టి కరెక్షన్ ఫేజ్లో ఉంది. మీరు చూసుకుంటుంటే లాస్ట్ 1 వీక్ నుంచి పడుతూనే ఉంది, రైట్? సో బట్ ఎంతవరకు పడుతుంది అనేది ఎవరు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేరు. బట్ నేనేమనుకుంటున్నానంటే నా ఓన్లీ అభిప్రాయం సార్ ఇది. నేనేమనుకుంటున్నానంటే మళ్ళీ అంత లోస్ మనం ఏదైతే 90,000 నుంచి పెరిగింది చూసారా, అంత లోస్ అయితే మనం చూసే ఛాన్సెస్ కనబడట్లేదు. ఓకే. సో కాకపోతే ఇక్కడ మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. స్టాగర్డ్ వే అంటే ఎస్ఐపి మూలంగా ఏదైనా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేస్తూ వెళ్ళండి. ఎంత చేయాలి అని మాట్లాడుకుంటే మనం ఒక 5 to 10-15% గోల్డ్ కామోడిటీస్, మీరు అది గోల్డ్ అవనండి, సిల్వర్ అవనండి, లేకపోతే ఈక్వల్గా మీకు దేని మీద అయితే బాగుంది పెరుగుతుంది అనే ఒక ఇది ఉందో అలాంటి కామోడిటీని మీరు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్ చేసే స్ట్రాటజీ అయితే మాత్రం స్టాగర్డ్ వే ఉండాలి, ఎస్ఐపి మూలంగా చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటే ఎస్టీపీ చేసుకోండి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ఫండ్. ఈ బై ఆన్ డిప్స్ ఎప్పుడైతే గోల్డ్ తగ్గుతుంటుందో ట్రై టు బై అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ఏ లాంగర్ రన్. లాంగ్ టర్మ్లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగా వాలటైల్గా ఉంది. సో షార్ట్ టర్మ్ రికమెండేషన్స్ అయితే నేను జనరల్గా చెప్పను సార్. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు మళ్ళీ డిఫరెంట్, రైట్? సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రేడింగ్ అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ అనేది పాసిబిలిటీ, మంచి రిటర్న్స్ జనరేట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇంత హై రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే. మీరు అడిగారు చూసారా 10 సంవత్సరాల తర్వాత అలాగే రిటర్న్స్ జనరేట్ చేస్తుందని. ఎప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఈక్విటీ విల్ అవుట్ పర్ఫార్మ్ గోల్డ్ ఇన్ అ లాంగర్ రన్. బట్ డైవర్సిఫై చేసుకోమంటాం కదా, ఐ కెనాట్ బి 100% షూర్. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మీ పోర్ట్ఫోలియో, మీ ఇన్వెస్ట్మెంట్ని పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోండి. దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ గోల్డ్ 5 to 10-15% ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటుంటే ఇట్ విల్ బ్యాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియో. ఓకే. సో రిస్క్ కూడా తగ్గించుకుంటూ మనం మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.